సర్వోన్నతుడు, సర్వాధికారి, సర్వ సృష్టిని సృష్టించినటువంటి మన కన్నతండ్రి అయిన ఆ దేవాది దేవునికి, ఆయన కుమారుడు మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి ద్వారా స్తుతులు, స్తోత్రములు, కృతజ్ఞతాస్తులు చెల్లించుకొని ఈ ఆదివార కాల సమయంలో ఆయన మాటలు విని ఆత్మీయంగా బలపడాలని, శరీర సంబంధమైనటువంటి లోకంలో ఆత్మ సంబంధమైనటువంటి విషయాలు విని ఆత్మ సంబంధమైనటువంటి పరలోకానికి చేరాలనుకుంటున్నటువంటి మీ అందరికీ కూడా క్రీస్తు పేరట శుభములు, వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మనం నేర్చుకోబోయే పాఠం పేరు ఏది గొప్ప విందు. ఏది గొప్ప విందు మన పాఠం పేరు. ఈ లోకంలో గొప్ప విందు ఏదో ఒకసారి చెప్తారా మీరు? గొప్ప విందు ఫంక్షన్ అంటే మన పెళ్ళి ఫంక్షనా, బర్త్డే ఫంక్షనా, లేకపోతే మ్యాచ్ ఫంక్షనా, లేకపోతే ఎంగేజ్మెంట్ ఫంక్షనా, అండ్ వేరేది ఏదైనా గొప్ప విందు. మ్యారేజా? మ్యారేజ్కి మించిన విందు లేదంటావు. ఓహో, మటన్ మంచిగా దొరుకుతుందనా? దొరుకుతుందా అసలు పెళ్ళిలో మటను? రైట్. ఈరోజు మనం నేర్చుకోబోయే పాఠం ఏంటంటే గొప్ప విందు. ఆ గొప్ప విందు ఏందో మనం ఈరోజు చూద్దాం. బైబిల్లో నుంచి లూకా సువార్తలో 14వ అధ్యాయంలో, లూకా సువార్త 14వ అధ్యాయము 16వ వచనం. 14వ అధ్యాయం 16వ వచనం. యేసుక్రీస్తు ప్రభుల వారు అతనితో ఇట్లా నేను ఒక మనుష్యుడు గొప్ప విందు చేయించి ఒక మనుష్యుడు, జాగ్రత్త గుర్తుపెట్టుకోండి మీరు, ఒక మనుష్యుడు గొప్ప విందు చేయించి. ఏ విందు చేయించాడట? పెళ్లి విందా? ఏ విందుది? బర్త్డే ఫంక్షనా, మ్యాచ్ ఫంక్షనా, ఎంగేజ్మెంట్ విందా? ఏ విందండి ఇది? అదే గొప్ప విందు. ఏ విందు? గొప్ప విందు. ఒక వ్యక్తి, ఒక మనిషి ఒక గొప్ప విందు చేయించాడట. ఆ విందు చేసి అనేకులను పిలిచెను. అనేకులను పిలిచెను. 10వ వచనం. విందు కాలమందు అంటే కాలం గురించి మాట్లాడుతున్నాడు. అంటే సిద్ధపరచడానికి ఒక కాలం, సిద్ధపరిచిన తర్వాత, రెడీ అయిన తర్వాత ఇక రండి కదా, అది విందు కాలం. విందు సిద్ధపరిచే కాలం, విందు చేసే కాలం, టైం, అంతే కదా. రెడీ చేస్తున్నప్పుడు ఎవరైనా రండి అని పిలుస్తారా? పిలవరు కదా. రెడీ అయిన తర్వాత ఇక విందు చేయొచ్చు, తినొచ్చు అన్నప్పుడు ఏం చేస్తారు? నెక్స్ట్ అదే జరుగుతుంది చూడు. విందు కాలమందు అతడు ఇప్పుడు సిద్ధమై ఉన్నది రండి అని పిలువబడిన వారితో చెప్పుటకు. జాగ్రత్త వినండి మీరు. ఏమన్నాడు? పిలువబడిన వారు అంటే ఆల్రెడీ ఇన్విటేషన్ అందింది వాళ్ళకు. అర్థమవుతుందా? ఆల్రెడీ కార్డు పంచేసి వచ్చేసారు. వాళ్లకు ఇప్పుడు రెడీగా ఉంది, ఇప్పుడు రమ్మని చెప్పు అని చెప్పేసి పిలుపు వెళ్ళింది. రమ్మని, రండని
పిలువబడిన వారితో చెప్పుటకు ఆ వ్యక్తి తన దాసుని. మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఒక మనుష్యుడు విందు చేశాడు, విందు జరిగిస్తున్నాడు. ఎలాంటి విందటది? మామూలు విందు కాదు, గొప్ప విందది. ఆ గొప్ప విందు సిద్ధపడిన తర్వాత ఆల్రెడీ ఇన్విటేషన్ అందుకున్నటువంటి వారు ఉన్న దృశ్య వాళ్ళని పిలవటానికి తన దాసుల్ని పంపించాడంటే ఇది మర్చిపోకండి. ఎవరు పంపించాడు? తన దాసుల్ని పంపించాడట. కంటిన్యూషన్. అయితే వారందరూ పిలువబడిన వారందరూ ఏక మనస్సుతో నెపములు చెప్పసాగిరి. ఏం చెప్పారట? నెపములు అంటే ఏంటి? నెపములు అంటే ఏంటి? సాకులు చెప్తున్నారు, అంటే కారణాలు చెప్తున్నారు. ఏం కారణాలు చెప్తున్నారు, ఏం నెపములు చెప్తున్నారు ఒకసారి చూద్దాం మనం కంటిన్యూషన్లో. మొదటివాడు నేను ఒక పొలము కొని ఉన్నాను, ఆవశ్యకముగా వెళ్ళి దాన్ని చూడవలెను. కొని ఉన్నాను, ఎట్టుందో, పచ్చగా ఉందో, నల్లగా ఉందో, తెల్లగా ఉందో వెళ్ళి చూడాలి అని తాను కొన్న పొలాన్ని చూడటానికి ఆతృత పడుతున్నాడట. అబ్బా, నన్ను క్షమింపవలనని నిన్ను వేడుకొనుచున్నాను. గొప్ప ఎందుకు పిలిస్తే క్షమించమని అడిగి వేరే చోట వెళ్ళిపోవచ్చా? అవునా కదా? వేరే చోటికి వెళ్ళిపోతున్నాడు అని అంటే అర్థం ఏంటి? గొప్ప విందు అన్న సంగతి తెలియదు మనోడికి. ఈ విందు ఎలాంటిదో తెలియదు కదా, మనకు కూడా తెలియదు ఇప్పటికీ. అంతేనా కదా? గొప్ప విందని మాత్రం చదువుకున్నాం, కానీ ఈ గొప్ప విందు ఏందో ఇప్పటికి మనకు తెలియదు. చూద్దాం, ఆ గొప్ప విందు ఏదో మనం తెలుసుకోవాలి. ఆ గొప్ప విందు కనీసం ఆ పిలుపు మన దాకా వస్తుందా రాదా చూద్దాం. వస్తే మనం కూడా పోయి తిందాం. ఏమంటారు? పోరు? పిలుపు వస్తే పోతాం కదా, పోదాం. మన దాకా వస్తుందో లేదో చూద్దాం. మరి ఒకడు ఏమన్నాడంటే, నేను 5 జతల ఎడ్లను కొని ఉన్నాను, వాటిని పరీక్షింప వెళ్ళుచున్నాను. మళ్ళా నన్ను క్షమించు అని వేడుకుంటున్నాడట. దయచేసి ప్లీజ్ 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 ఏమనుకోక ఈరోజు రాను. ఇదేమన్నా మళ్ళా చేసిందా? గొప్ప విందు, అవునా కదా? గొప్ప విందు. రెండో వ్యక్తి ఏమన్నాడు? నేను 5 జతల ఎడ్లను కొని ఉన్నాను, వాటిని ఇప్పుడు నేను చూడాలి, పరీక్షించాలి. ఇది రెండో వారి పని. ఈ మూడో వారి పని. మరి ఒకడు, అమ్మా వీడి కారణం బాగుందిగా, నేను ఒక స్త్రీని వివాహము చేసుకున్నాను, అందుచేత నేను రాలేనబ్బా, నేను ఇప్పుడే పెళ్లి చేసుకున్నాను అంటే నేను పెళ్లి విందులో ఉన్నా. ఏమంటాడు? నేను పెళ్లి విందులో ఉన్నా, నేను ఇప్పుడే పెళ్లి చేసుకున్నా, నేను రాలేను. అప్పుడు ఆ దాసుడు తిరిగి వచ్చి ఈ మాటలు తన యజమానునికి తెలియజేయగా ఆ ఇంటి యజమానుడు కోప్పడ్డాడు. ఆల్రెడీ ఇన్విటేషన్ అందిన వాళ్ళు ఏం చేయలే? రాలే. ఆల్రెడీ ఇన్విటేషన్ అందుకున్నటువంటి వారు సరే అందుకున్నారు, ఇప్పుడు వస్తారు, ఇప్పుడు తెలియచేయి, రెడీ అయిపోయి సిద్ధపరిచేశాడు, విందు సిద్ధమైపోయిన తర్వాత రాను అంటే ఎట్టుంటుంది? అవునా కదండి? మనం ఎప్పుడైనా విందు చేసినప్పుడు అంతా చికెన్ మటన్ అంతా రెడీ అయిపోయి సిద్ధమైపోయిన తర్వాత పిలిచినటువంటి వాళ్ళు ఒక్కడు రాకపోతే పరిస్థితి ఏంది? మనం ఏం చేశారు తెలుసా? ప్రధానం 2 రోజుల క్రితమే విందు చేశారు. ఈవినింగ్ పూట చీకటి పడింది, రాత్రి పూట. ఇది అసలు చలికాలం కదా, ఊరోళ్ళు 8 అయితే పడుకుంటారు, ఇక రారు, బయటికి రారు. అసలే 100 కేజీల మటన్ తీసుకొచ్చినాం, అది పాడైపోద్ది వాళ్ళు రాకపోతే. కాబట్టి అయ్యా వాక్యం క్యాన్సల్, ప్రార్థన చేసేసి కానీ ఏం క్యాన్సల్? వాక్యం క్యాన్సల్, వాక్యం చెప్పొద్దు,
ఒకవేళ చెబితే ఒక్క 2 నిమిషాలు 3 నిమిషాలు చెప్పండి అంతే. గట్టిగా మాట్లాడితే 10 నిమిషాలు, అంతకు మించొద్దు అని అన్నారు. అప్పుడు నిలబడి 6 నిమిషాలు చెప్పిన. 8 నిమిషాలు 6 నిమిషాలు వాక్యం చెప్పిన. అది అంటారు డైలాగు, కట్టే కొట్టే తెచ్చే, ఆ టైపులో 3 ముక్కలు అన్నట్టుగా చెప్పేసి ప్రార్థన చేసేసిన. ఏం చేస్తాం, అట్లా తొందరపడుతున్నారు. ఇంకా నేను ప్రార్థనే కంప్లీట్ చేయలేదు. ప్రార్థన కంప్లీట్ చేసి కళ్ళు తెరిచి చూసే లోపు అందరు లైన్లో కూర్చొని ఉన్నారు ప్లేట్లు పట్టుకొని. టైం ఎంత అవుతుందో తెలుసా? 7:30. ఏది సాయంత్రం పూట, అప్పుడప్పుడే చీకటి పడుతుంది. 7:30 అప్పటికేనా? అట్టుంది పరిస్థితి. వాక్యం లేదు. కొంచెం బాధ కలిగింది. ఎందుకంటే ఎంతోమంది వస్తుంటారు కదా, అయితే తిండి ఎప్పుడు తింటూనే ఉంటారు. తిండిదే ఉంది, 4 ముక్కలు దేవుని మాటలు, అవును కదా. ఇదే ఎప్పుడు తినలేదు వారు. ఆ ముక్కలు ఎప్పుడు తింటుంటారు, ఈ ముక్కలే దొరకవు. అందుకోసమే స్పెషల్ అని చెప్పేసి కాస్త ఓపిక పట్టుకోండి అయ్యా అని చెప్పి వాక్యం వినిపించవచ్చు కదా. లేదు, అట్లా చేసి ఖాళీ చేశారు. అందుకోసమే సిద్ధమైపోయిన తర్వాత పిలువబడిన వారు రాకపోతే ఎంత కంగారు పడుతారు చూసా. అట్లా కంగారు పడతారు. అందుకోసమే ఇక్కడ ఒక మనుషుడు గొప్ప విందు చేయించాడు. మామూలు చికెను మటను కాదు, గొప్ప విందు చేయించాడు. ఆ విందు చేయిస్తే ఆ విందుకు వాళ్ళు రాలేదు. కారణాలు చెప్తారు, ఒక్కొక్కరు ఒక్కొక్క కారణం చెప్పారు. రాకపోయేసరికి ఏం చెప్పిండో చూడు ఒకసారి. రాకపోయేసరికి యజమానుడు ఏం చెప్పాడు చూడు. ఎన్నో వచ్చిన మరి 21. అప్పుడు దాసుడు తిరిగి వచ్చి ఈ మాటలు తన యజమానుడికి తెలియజేయగా ఆ ఇంటి యజమానుడు కోపపడి, నీవు త్వరగా పట్టణపు వీధులలోనికి, జాగ్రత్తగా వినండి ఇప్పుడు, నీవు త్వరగా పట్టణపు వీధులలోనికి సందులలోనికి వెళ్ళి బీదలను, అంగహీనులను, కుంటివారిని, గుడ్డివారిని ఇక్కడికి తోడుకొని రమ్మని ఆ దాసునితో చెప్పెను. ఏమైంది తర్వాత? పర్టికులర్గా ఇంటింటికి వెళ్ళేసి స్టార్టింగ్లో కార్డు ఇచ్చి వచ్చారు. కార్డు ఇచ్చిన వాళ్ళు ఎవరు రాలేదు కాబట్టి ఇప్పుడు పర్టికులర్గా ఎవరి ఇంటికి వెళ్ళటానికి లేదు, కానీ వీధిలో పడండి అన్నాడు. ఎక్కడ పడాలి ఇప్పుడు? ఇక గల్లీలో పడండి, ఇక వీధిలో పడండి. ఇక వీధిలో పడి ఎవరు కనిపిస్తే వారు, ఎవరు నిలబడితే వారు వాళ్ళందరినీ తీసుకురండి, పట్టుకురండి, పిలుచుకురండి. వీధుల్లో, గల్లీల్లో. అంతటా దాసుడు ఏమన్నాడు? గుర్తుపెట్టుకోండి, ప్రభువా నీవు ఆజ్ఞాపించినట్టు చేసి తిని గాని ఇంకా ప్లేస్ ఉంది. విందుశాలల్లో ఇంకా ప్లేస్ ఉంది ప్రభువా, ఇంకా ఉంది ప్లేసు. మీరు ఆజ్ఞాపించినట్టే ఎక్కడికి వెళ్ళాము? సందులల్లో, వీధులల్లో దారెమ్మడిపోయి ఎవరిని పడితే వారిని అందరిని పిలిచాము, కానీ ఇంకా ప్లేస్ ఉంది. నెక్స్ట్, అందుకు యజమానుడు నా ఇల్లు నిండాలి. కాన్సెప్ట్ ఏంటి? నా ఇల్లు నిండాలి. ఎందుకు ఇల్లు నిండాలి అని చెప్పేసి మాట్లాడుతున్నాడు యజమానుడు? ఎందుకు అని అంటే ఒక్క మాట మనకు అర్థమవుతుంది చూడండి. నా ఇల్లు నిండునట్లు నీవు రాజ్యమార్గములోనికి పోయి, ఇప్పుడు రాజమార్గంలో పోయాడు. ఇంతగలా వీధుల్లో, సందుల్లో, బీదల దగ్గర వెళ్ళమని ఎక్కడ చెప్పిండు. ఇక్కడ ఇప్పుడు రాజమార్గంలో కూడా వెళ్ళన్నాడు. అంతే, రాజమార్గముల్లోనూ కంచెలలోనికి వెళ్ళి లోపలికి వచ్చుటకు అక్కడి వారిని బలవంతంగానైనా పట్టుకురా. ఎందుకంటే పిలువబడిన ఆ మనుషులలో ఒకడును నా విందు రుచి చూడడని మీతో చెప్పుచున్నాను. కాన్సెప్ట్ ఏంటంటే పిలువబడిన వారు రాలేదు కదూ,
వాళ్ళు చివరికి వచ్చినా దొరకకూడదు, రేపు వచ్చినా దొరకకూడదు, ఎల్లుండి వచ్చినా దొరకకూడదు, వాళ్ళకు దొరకకూడదు, అంతే. ఇక నిండాలి నా ఇల్లు, అంతే. అర్థమవుతుందా? నా ఇల్లు నిండాలి. పిలువబడిన వారు రుచి చూడొద్దు, అసలు నా విందు రుచి చూడొద్దు, అంతే అంటారు. ఎవరి మనుష్యుడు? ఏంది గొప్ప విందు? అర్థమవుతుందా? ఎవరు ఈ మనుష్యుడు? ఎవరు ఈ గొప్ప విందు? ఏంటి ఈ గొప్ప విందు? ఎవరు ఆ దాసులు? ఎవరిని పిలుస్తున్నారు? మాట్లాడద్దు, సైలెంట్గా ఉండండి. ఎవరు ఆ దాసులు? ఆ దాసులు ఏమంటున్నారు తెలుసా? ప్రభువా, నీవు ఆజ్ఞాపించినట్టే చేశాము అంటున్నారు. ఇప్పుడు ఆ విందేందో చూద్దాం మనం. ఆ విందు ఎవరు చేశారు? ఆ విందు ఏంటి? ఆ విందు గురించి పిలువటానికి వెళ్ళిన వారెవరు? పిలువబడిన వారెవరు? గుర్తుపెట్టుకోండి. పిలువబడిన వారెవరు? పిలుస్తున్న వారెవరు? పిలువబడిన వారు రాకపోతే తర్వాత పిలువబడిన వారెవరు? ఆ విందు ఎలాంటిది? ఆ మనుష్యుడు చేసిన విందు ఎలాంటిది? ఒక్కసారి సామెతల గ్రంథం 9వ అధ్యాయము 1 నుంచి జాగ్రత్తగా చూద్దాం. జ్ఞానము నివాసము కట్టుకొని దానికి 7 స్తంభములు చెక్కుకొని ఉన్నది. పశువులను వధించి ద్రాక్షారసమును కలిపి ఉన్నది. సిద్ధమైందా? విందు సిద్ధమైందా? ద్రాక్షారసములను సిద్ధపరిచి ఉన్నది. నెక్స్ట్, భోజన పదార్థములను సిద్ధపరిచి ఉన్నది. తన పనికత్తెల చేత జనులను పిలువనంపించినది. జనాలను పిలుసుకురండని పంపించినది. ఎక్కడ పోయి పిలుసుకురావాలి చూడండి. పట్టణ మందలి మెట్టల మీద అది నిలిచి, జ్ఞానము లేనివాడా ఇక్కడికి రమ్ము అని ప్రకటించుచున్నది. తెలివి లేని వారితో అది ఇట్లనుచున్నది, వచ్చి నేను సిద్ధపరిచిన ఆహారమును భుజించుడి. నేను సిద్ధపరిచిన ఆహారమును భుజించుడి. నేను కలిపిన ద్రాక్షారసమును పానము చేయుడి. ఇక జ్ఞానము లేని వారై ఉండకుండా బ్రతకండి. వచ్చి విందు చేయండి. ఇప్పుడు చెప్పండి, విందు చేయిస్తున్న మనుషుడు ఎవరు చెప్పండి? మనుష్య కుమారుడు కదా, యేసుక్రీస్తు ప్రభుల వారు. విందు, గొప్ప విందు. ఏ విందు ఇది? గొప్ప విందా కదా? గొప్ప విందే కదా. గొప్ప విందు అంటే ఏంటి? తన శరీరాన్ని పశువుగా, గొర్రెపిల్లగా మార్చి, తన శరీరాన్ని వధించి, తన రక్తమును కార్చి, ఇది తింటే జ్ఞానం వస్తుంది. జ్ఞానము లేని వారుగా ఇంకెన్నాళ్ళు బ్రతుకుతారు? జ్ఞానం ఎవరు? యేసుక్రీస్తే కదా. జ్ఞానం యేసుక్రీస్తు. ఆ జ్ఞానమై ఉన్న యేసుక్రీస్తు ప్రభుల వారు విందు రెడీ చేశాడు. గొప్ప విందు రెడీ చేశాడు. గొప్ప విందు రెడీ చేసేసి 7 స్తంభాలను చెక్కుకొని అక్కడ రెడీ చేశాడు. ఎక్కడ రెడీ చేశాడు? 7 స్తంభాలు. 7 స్తంభాలు అంటే ఏంటి చెప్పండి? తెలీదా? ఇంతకుముందు చెప్పాను మీకు. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 12-13 చూడండి. ఇది వినగా నాతో మాటలాడుచున్న స్వరం ఏమిటోనని చూడతిరిగి తిని
తిరుగగా 7 సువర్ణ దీపస్తంభములను, ఆ దీపస్తంభముల మధ్యను మనుష్య కుమారుని పోలిన ఒకని చూచి తిని. ఆ మనుష్య కుమారుణ్ణి పోలిన ఒకరిని చూచి తిని. ఎక్కడ చూసి తిని? 7 దీపస్తంభాలు, సువర్ణ దీపస్తంభాలు. ఆ దీపస్తంభాల మధ్య ఎవరున్నారు? మనుష్య కుమారుడు ఉన్నాడు. ఎవరి మనుష్య కుమారుడు? జ్ఞానం. 7 స్తంభాలతో ఏం కట్టుకుంది? నివాసం కట్టుకుంది. జ్ఞానం ఎవరు? యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన మనుష్య కుమారుడు. అందుకోసమే చివరి 19-20 వచనాలు చూడండి ఇదే అధ్యాయంలో. కాగా నీవు చూచిన వాటిని, ఉన్న వాటిని, వీటి వెంట కలగబో వాటిని అనగా నా కుడి చేతిలో నీవు చూచిన 7 నక్షత్రములను గూర్చిన మర్మమును, ఆ 7 సువర్ణ దీప స్తంభముల సంగతియు వ్రాయము. ఆ 7 నక్షత్రములు 7 సంఘాలకు దూతలు. ఆ 7 దీప స్తంభములు 7 సంఘములు. అంటే సంఘములో ఏం సిద్ధపరచబడి ఉన్నది? సంఘములో ఏం సిద్ధపరిచి ఉన్నది? విందు సిద్ధపరచబడి ఉన్నది. ఆ విందులో గొర్రె పిల్ల వధింపబడి విందు రెడీ అయి ఉన్నది. ఆ గొర్రె పిల్ల మామూలు గొర్రె పిల్ల కాదు. లోక పాపమును మోసుకొని పోవు గొర్రె పిల్ల. ఆ దేవుని గొర్రె పిల్లను వధించి విందు చేసి ఉన్నది. విందు సిద్ధపడి ఉన్నది. విందు సిద్ధముగా ఉన్నప్పుడు పిలువబడిన వారెవరు చెప్పాలి? ఈ విధంగా విందు సిద్ధంగా ఉంది. ఇక్కడ పిలువబడిన వారెవరు చెప్పండి? పిలువబడిన వారెవరు? యూదులు, ఇశ్రాయేలీలు. యేసుక్రీస్తు ఆయన వచ్చేటప్పుడు ఏ పేరు పెట్టుకొని వచ్చాడు? యూదుల రాజు పుట్టబోతున్నాడు. యూదులకు రాజు పుట్టాడు. పుట్టిన తర్వాత, అవునా కదా, రాజ్య సంబంధులు. సంఘం అంటే రాజ్యం. అసలు రాజ్య సంబంధులు ఎవరు చెప్పు ఫస్ట్? రాజ్య సంబంధులు ఇశ్రాయేలీలే కదా. యూదులు, ఇశ్రాయేలీలు రాజ్య సంబంధులు. స్టార్టింగ్ వాళ్ళ దగ్గరికి ఫస్ట్ వెళ్ళి విందు సిద్ధంగా ఉంది రండి అని పిలిచారు. తన దాసులు, పనికత్తెలు అని అక్కడ, దాసులు అని ఇక్కడ. ఎవరి దాసులు? ఎవరైతే పిలవటానికి శిష్యులను ఎంచుకున్నాడో యేసుక్రీస్తు ప్రభువారు, వారు ఎవరు అని అంటే దాసులు. ఆ దాసులు వెళ్ళేసి ఎవరితో చెప్తున్నారు? ఫస్ట్ రాజ్య సంబంధులైన ఇశ్రాయేలులతోనూ యూదులతోనూ చెప్తున్నాడు. ఇశ్రాయేలులతోనూ యూదులతో చెప్పినప్పుడు వాళ్ళు ఏం చెప్పారు? వచ్చారా మాటతో? రాలే. కారణాలు చెప్తున్నారు. అందుకోసం యేసుక్రీస్తు ప్రభువారు లూకా సువార్త 8వ అధ్యాయం, మత్తయి సువార్త 8వ అధ్యాయంలో ఒక మంచి మాట ఏమంటున్నాడో చూడండి. మత్తయి సువార్త 8వ అధ్యాయము 11వ వచనం నుంచి 13వ వచనం. 11 నుంచి అనేకులు, జాగ్రత్త వినండి, అనేకులు తూర్పు నుండి పడమట నుండి వచ్చి అబ్రహాముతో కూడాను, ఇస్సాకుతో కూడాను, యాకోబుతో కూడాను ఎక్కడ కూర్చుంటారట? ఎక్కడుంది పరలోక రాజ్యం? చెప్పండి. పరలోక రాజ్యం ఎక్కడుంది? సంఘమే కదా. అనేకులు వచ్చి పరలోక రాజ్యములు అంటే సంఘములో కూర్చుంటారు. రాజ్య సంబంధులు. వెలుపట అంటే అర్థం ఏంటి? బయట. బయట చీకటిలోనికి
త్రోయబడుదురు, బయట చీకటిలో త్రోయబడుదురు. ఎవరు వీళ్ళు? రాజ్య సంబంధులు. రాజ్యం స్టార్టింగ్ రావటంతోనే యూదుల రాజు. ఎవరి రాజు? యూదుల రాజు. ఇజ్రాయేలులకు రాజు పుట్టబోతున్నాడు, అంతేనా కదా? కానీ వాళ్ళెవరు రాలే, పిలిస్తే రాలేదు. రాజ్య సంబంధులు రాట్లేరు కనుకనే ఇక నువ్వు వీధికి ఎక్కమన్నాడు, సందుల్లోకి వెళ్ళమన్నాడు, పట్టణాలకు వెళ్ళమన్నాడు, రాజవీధుల్లోకి వెళ్ళమన్నాడు. వెళ్ళేసి ఎవరు కనబడితే వారు, ఎవరిని పడితే వారిని ఫస్ట్ పిలుచుకురాడు. నిండాలే. ఏమి నిండాలి? ఇల్లు నిండాలి, ఇల్లు నిండాలి. ఆ కారణాలు ఏ విందుకు పిలిస్తే కారణాలు చెప్తున్నారు వాళ్ళు? గొప్ప విందు. గొప్ప విందు ఎందుకు అయిందో చెప్పండి. గొప్ప విందు ఎందుకు? గొప్ప విందు ఇది ఎందుకు గొప్ప విందు? ఒక మాట చూపిస్తాను. ఎందుకు గొప్ప విందు మనకు అర్థం అవ్వాలంటే, యోహాను సువార్త 6వ అధ్యాయము, యోహాను సువార్త 6వ అధ్యాయము, యేసుక్రీస్తు ప్రభువులు మాట్లాడుతున్నాడు 53 నుంచి. కావున యేసు ఇట్లా, నేను మీరు మనుష్య కుమారుని శరీరమును తిని ఆయన రక్తమును త్రాగితేనే కానీ మీలో మీరు జీవము గలవారు కారు. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవము గలవాడు, అంత్య దినమున నేను వానిని లేపుదును. ఎంత గొప్ప విందో చూసారా? ఆ విందులో నువ్వు అటెండ్ అయితేనే నీకు బతుకు. 55 కూడా చూడండి. నా శరీరం నిజమైన ఆహారమును, నా రక్తము నిజమైన పానమునై ఉన్నది. ఆహారము పానము సిద్ధపడి ఉన్నది. అదే విందు. ఆ విందు సిద్ధము, ఆల్రెడీ రెడీ అయిపోయింది. సిద్ధమైపోయిన తర్వాత పిలుపు వచ్చింది, అవునా కదా? సిద్ధమైపోయిన తర్వాత కబురం బండి అని చెప్పేసి పిలుపు వచ్చింది. ఎవరు రాలే. రాకపోయేసరికి అప్పుడు వచ్చింది అవకాశం. లోకంలో ఉన్న మనందరికీ అప్పుడు వచ్చింది అవకాశం, మనందరి దగ్గరికి. అప్పుడు మనమందరం ఏం చేసాము? ఎక్కడికి వచ్చాము? రాజ్యంలోనికి వచ్చాం. ఎందుకు వచ్చాం రాజ్యంలోనికి? ఎందుకు వచ్చాం రాజ్యంలోనికి? మన టైటిల్ ఏంట్రా? గొప్ప విందు. మనం ఎందుకు వచ్చాం? విందుకే కదా వచ్చింది. మర్చిపోతారే విందుకు వచ్చేసి ప్లేట్ పట్టుకురాలే. విందు, గొప్ప విందు. ఆ గొప్ప విందు చేయించి విందు కొరకు ఆల్రెడీ ఇన్విటేషన్ అందుకున్నటువంటి వారికి చెప్తే వాళ్ళు ఎవరు రాకపోతే ఆ తర్వాత వీధుల్లోనికి, రాజవీధుల్లోనికి, సందుల్లోనికి, పట్టణాలలోనికి వెళ్ళి అందరినీ కనపడ్డ వాళ్ళందరినీ పిలువన్నాడు. అందరిని పిలిస్తే అందరిలో వచ్చినటువంటి వాళ్ళము ఎవరము? మనము కదా. ఒరిజినల్గా రాజ్య సంబంధం అయితే కాదుగా, మనం ఇజ్రాయెల్ అయితే కాదు కదా, యూదులం అయితే కాదు కదా. మనం బయట నుంచి వచ్చినటువంటి వాళ్ళం, అన్యులం. తర్వాత అందుకోసమే ఒరిజినల్ కొమ్మను విరగగొట్టేసి మనల్ని దేవుడు ఏం చేశాడు తెలుసా? అంటుకట్టాడు. ఇజ్రాయెల్ అనే చెట్టు, అసలు చెట్టుకు మనల్ని అంటుకట్టాడు. వాళ్ళు రాకపోయేసరికి, వాళ్ళు పిలుపును అందుకోకుండా రకరకాల కారణం చెప్పేసరికి వాళ్ళని ఏం చేశాడంటే వాళ్ళని తీసేసి మనల్ని పెట్టాడు. అందుకోసం ఇక్కడేమంటాడు? నా శరీరము నిజమైన ఆహారమును, నా రక్తము నిజమైన పానమునై ఉన్నది. అంటే విందు, గొప్ప విందు. ఏమిచ్చే విందు ఇది? ఈ విందు తింటే ఏమొస్తుంది? జ్ఞానం వస్తుంది, నిత్య జీవం వస్తుంది, పరలోకం వస్తుంది. పరమునకు చేరాలంటే ఈ విందులో ఖచ్చితంగా పార్టిసిపేట్ అవ్వాలి. ఈ విందులో రాకపోతే పరలోకం చేరలేము. అందుకోసమే ఈ విందు ఎంత గొప్పది అని అంటే, ఈ విందు గొప్ప విందు అన్నాడు కదా. ఎంత గొప్పది అని అంటే, ఆ లూకాసు వార్తలు ఏం చెప్తున్నాడు చూడు, కంటిన్యూషన్లో 14వ అధ్యాయంలో కిందకు వచ్చేస్తే ఏమంటున్నాడు చూడు, 25 నుంచి.
బహుజన సమూహములు ఆయనతో కూడా వెళ్ళుచున్నప్పుడు ఆయన వారి తట్టు తిరిగి, ఎవడైనను నా యొద్దకు వచ్చి తన తండ్రిని, తల్లిని, భార్యను, పిల్లలను, అన్నదమ్ములను, అక్క చెల్లెండ్రను, తన ప్రాణమును సహా ద్వేషించకుంటే వాడు నా శిష్యుడు కానేరడు. వాటిని బట్టి కారణాలు చెప్పొద్దు, వాళ్ళను బట్టి కారణాలు చెప్పొద్దు. నాకు ఇది ఉంది, అది ఉంది, ఆస్తి ఉంది, నేను పెళ్లి చేసుకున్నాను, లేకపోతే మా తల్లి మా నాన్న అని చెప్పేసి ఏదో ఒక కారణం చెప్పి ఎక్కడికి రావటం మానకూడదు, సంఘానికి రావటం మానకూడదు. ఎందుకు? ఇక్కడ జరిగే విందు గొప్ప విందు. ఈ విందులో మనం పార్టిసిపేట్ చేస్తేనే, ఈ విందులో ఉంటేనే మనకు నిత్య జీవం, మనకు పరలోకాన్ని ఇచ్చేటటువంటి ఈ విందులో పార్టిసిపేట్ చేయకుండా ఎక్కడికి వెళ్ళినా వ్యర్థం, అదంతా వేస్ట్. ఒకవేళ దీని నిమిత్తమై నువ్వు ఏ కారణం చెప్పినా కూడా ఆ కారణము పనికిరాదు. కనుక ఎవరెవరిని గురించి మాట్లాడుతున్నాడంటే, ఒకవేళ నీ జీవితంలో తల్లిదండ్రులు, భార్య, పిల్లలు, అన్న దమ్ములు, అక్క చెల్లెండ్రు, ఆఖరికి నీ ప్రాణం సహా, నీ ప్రాణము, ఇళ్ళలో ఎవరడ్డొచ్చినా కూడా నువ్వు ఆగకూడదు. ఈ విందుకు రావటంలో, ఇందులో ఏదడ్డం వచ్చినా, ఎవరడ్డం వచ్చినా, ఎవరేం చెప్పినా కూడా ఈ విందుకు ఆగటంలో వాళ్ళెవరు కూడా సరిపోరు. ఈ విందుకు నువ్వు రావాలి. ఈరోజు చాలామంది, మా తాత చచ్చిపోయాడు, నేను ఈరోజు ఆదివారం నేను సంఘానికి రావట్లేదు అంటాడు. నువ్వు పోయి బతికిస్తావా? మా అక్క కొడుకు చనిపోయాడు, నువ్వు వెళ్ళి బతికిస్తావా? యేసుప్రభు అదే కదా అంటాడు. యేసుప్రభు మన పొజిషన్లో యేసుప్రభు ఉంటే చెప్పేది ఏంది? ఇదే కదా. ఎక్కడికి రావాలి నువ్వు? ఏంది ఇదంతా మాట్లాడుతుందంతా? అవునా కదా? ఎవరో మీ బావ, మీ సడ్డుగుడు, లేదంటే మీ అక్క ఎవరైనా పోయిర్రు అనుకో, ఒకవేళ మీ నాన్న చచ్చిపోయినా నువ్వేం చేయాలన్నాడు యేసుప్రభు? అంటే దీన్ని బట్టి మనకి ఏమర్థం కావాలంటే, గొప్ప విందు అన్నాడు కదా, ఈ గొప్ప విందు ఎంత గొప్పదో మనకు అర్థం కావాలి. ఈ విందు ఎంత గొప్పదో మనకు అర్థం కావటం కోసం వాటన్నిటిని వాడాడు. వాళ్ళందరినీ ఇంటిమేషన్ చేశాడు. ఎవరిని బట్టి విందు మానేస్తున్నావు జాగ్రత్త, ఎవరిని బట్టి విందుకు రాకుండా మానేస్తున్నావు జాగ్రత్త. అవునా కదా? ఇంత మ్యాటర్ యేసుక్రీస్తు ప్రభువారు ఇక్కడ ఎందుకు చెప్పాడో తెలుసా? ఒక విందులో యేసుక్రీస్తు ప్రభువారు వెళ్ళారు. ఒక వ్యక్తి విందుకు పిలిస్తే ఆ విందుకు యేసుక్రీస్తు ప్రభువారు వెళ్తే, అక్కడ ఆ విందులో యేసుక్రీస్తు ప్రభువారిని చూసి ఒక వ్యక్తి ఒక మాట అన్నాడు. ఆ మాటను ఉద్దేశించి మాట్లాడిన మాటలు ఇవన్నీ. ఏంటి ఆ మాట అనంటే, 15వ వచనం చూడండి ఒకసారి. 15వ వచనం. ఆయనతో కూడా భోజన పంక్తిని కూర్చుండి ఉన్న వారిలో ఒకడు యేసు ప్రభు చెప్పిన మాటలు విని దేవుని రాజ్యములో భోజనము చేయువాడు. అబ్బా, అవునా? నిజమే కదా, అంతేనే కదా? దేవుని రాజ్యములో భోజనము చేయువాడు ధన్యుడు. ఎంతమంది ఈరోజు ధన్యులు? దేవుని రాజ్యములో భోజనం చేసేవాడు ధన్యుడు. ఎంతమంది ఉన్నారు ధన్యులు? నువ్వు చెప్పింది నిజమే సోదరా, నువ్వు చెప్పింది నిజమే, ధన్యుడు. కానీ చాలామంది కారణాలు చెప్పి తప్పించకపోతున్నారు. ఒక వ్యక్తి ఒక గొప్ప విందు చేయించాడు. ఆ విందు ఎక్కడో కాదు, దేవుని రాజ్యములో, పరలోక రాజ్యములో విందు చేయించాడు. ఆ విందుకు పిలిచినా మరి రావట్లేదు, పిలవకపోయినా పరిగెత్తాలి. ఎందుకో తెలుసా? దేవుని రాజ్యములో విందు చేయటం ఎంత ధన్యకరమో. ఆ ధన్యవచనం కోసం, ఆ ధన్యత కోసం అని చెప్పేసి పరిగెట్టుకుంటూ రావాలి. కానీ పిలిచినా
కారణాలు చెప్తున్నప్పుడు చెప్తున్నాడు, నువ్వు ఎలాంటి కారణాలు చెప్పినా వేస్ట్ అది. నువ్వు ఏ కారణం చెప్పినా కూడా అవేవి కూడా నిన్ను పరముకు చేర్చవు. పరలోకానికి చేర్చే విందు ఒకే ఒక్కటి, అది దేవుని రాజ్యములో చేసేటటువంటి విందు. అర్థమవుతుందా? దేవుని రాజ్యంలో చేసేటటువంటి విందు. అందుకోసమే మనకు జాగ్రత్త చెప్పాడు అనమాట. ఏ జాగ్రత్త చెప్పాడంటే, మీరు యేసుక్రీస్తును నమ్మిన తర్వాత బాప్తిస్మం తీసుకొని, బాప్తిస్మం తీసుకున్నప్పుడు మీరు తీసుకోవాల్సినటువంటి నిర్ణయం ఎలాంటిదో తెలుసా? ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో తెలుసా? ఏ విధమైనటువంటి నిర్ణయం తీసుకోవాలో ఇక్కడ చెప్తున్నాడు. కంటిన్యూషన్లో చూడండి ఒకసారి 14వ అధ్యాయంలో 27 నుంచి. మరియు ఎవడైనను తన సిలువను మోసుకొని నన్ను వెంబడింపనివు ఎడలవాడు నా శిష్యుడు కానేరడు. నా శిష్యుడు కానేరడు. దీన్ని బట్టి చెప్పొచ్చా ఎవడు శిష్యుడు ఎవడు కాడు? దీన్ని బట్టి చెప్పొచ్చు కదా ఎవరు క్రైస్తవుడు ఎవరు క్రైస్తవుడు కాదు. మీలో ఎవడైనాను ఒక గోపురము కట్టింపగోరిన ఎడల దానిని కొనసాగించుటకు కావలసినది తన యొద్ద ఉన్నదో లేదో అని కూర్చుండి తగులబడి మొదట లెక్క చూచుకొనడా. ఒకవేళ చూసుకోకుండా అడ్డగోలుగా అతడు దాని పునాది వేసి ఒకవేళ దానిని కొనసాగింపలేకపోయినందున చూచువారందరూ ఈ మనుష్యుడు కట్ట మొదలు పెట్టేనే గాని కొనసాగింపలేకపోయేనని అతన్ని చూచి ఎగతాళి చేయసాగుదురు. అవునా కదా? ఒక పద్యం ఉంటుంది, పూర్తిగా రాదు కానీ, ఏ పనైనా సరే అట కట్టన ఆరంభించుదురు నీచమానవులు కానీ తుదమట్టుకు కొనసాగించలేరట. ఆరంభం ఎవడైనా చేస్తాడు, ముగించోడు గొప్పోడు. అందుకోసమే మన ప్రసంగి గ్రంథంలో మాట ఏమంటాడు తెలుసా? కార్య ఆరంభము కన్నా కార్య అంతము మేలు. పుట్టిన దినము కన్నా మరణ దినమే మేలు అంటాడు. మరణ దినమే మేలు అన్నది కానీ అమ్మ చచ్చిపోయిన రోజు మేలు రాబోయ్ అని చెప్పేసి పోవాలని చెప్పేసి అది కాదు దాని అర్థం. పుట్టటం అంటే నువ్వు పని ఆరంభించావు, పరలోకం వెళ్ళే ప్రయత్నం ఆరంభించావు. చచ్చిన రోజు నువ్వు దాన్ని కంప్లీట్ చేసావా లేదా? చనిపోయే రోజు ఒక్కసారి ఆలోచించుకుంటే దాన్ని కంప్లీట్ చేసి చచ్చిపోయావా, లేకపోతే అడ్డగోలు గట్ట చచ్చిపోయినావా, ఎట్ట పడితే ఎట్ట బతికి చచ్చిపోయినావా, అది చూసుకోవాలి. అదే చెప్తున్నాడు, ఒక గోపురము కట్టింపాలనుకున్నవాడు మొత్తం ముందే చూసుకోవాడా? చూసుకొని దిగాలి కదా ఏ పనైనా. నెక్స్ట్ మాట చూడు, చూచువారందరూ 31 ఏ రాజైనను మరి యొక్క రాజుతో యుద్ధము చేయబోనప్పుడు తన మీదికి 20,000 మందితో వచ్చు వానిని 10,000 మందితో ఎదిరింప శక్తి తనకు కలదో లేదో అని కూర్చుండి మొదట ఆలోచింపడా. ఒకవేళ శక్తి లేని ఎడల అతడు ఇంకను దూరముగా ఉన్నప్పుడే రాయభారము పంపి సమాధానము చేసుకొని చూచును కదా. అదే ప్రకారముగా నువ్వు కూడా ఏం చేయాలంటున్నాడు? అదే ప్రకారముగా మీలో తనకు కలిగినదంతయు విడిచి పెట్టని వాడు నా శిష్యుడు. అబ్బా ఎంత చక్కటి మాట. సంఘములో నిలబడాలనుకున్న రోజు నువ్వు నిర్ణయించుకోవాలి, నాకున్నదంతా వదిలిపెట్టేసి నేను పరలోకం వెళ్ళాలి అని అనుకోలే. ఆ రోజు నిర్ణయం తీసుకోలే. ఈ లోకంలో దేన్ని చూడకుండా నేను పరలోకం వెళ్ళటమే నా అంతిమ లక్ష్యం, నా గోల్ అని అనుకొని నువ్వు నిలబడాలి కదా. అలా నిలబడలే, అవునా కదా? అలా నిలబడాలి కదా. అలా అనుకోలేదు మొదట్లో కనుకనే ఈరోజు పలచబడ్డారు, అవునా కదా? పలచబడ్డారు. అలా అనుకోలేదు కాబట్టి, అందుకోసం ఎంత చక్కగా చెప్తున్నాడు. నెక్స్ట్ మాట, మంచిదే, ఉప్పు మంచిదే. ఆ ఉప్పు నిస్సారమైతే దేని వలన దానికి సారము కలుగును చెప్పు. క్రైస్తవుడు ఉప్పు లాంటివాడు, అవునా కదా? వాడిలో ఉండాల్సిన గుణం మిస్ అయితే పనికి వస్తాడు దేనికైనా. అదే చెప్తున్నాడు. అది దేని వలన సారము పొందును?
అది భూమికైనను ఎరువుకైనను పనికి రాదు గనుక దానిని బయట పారవేయుదురు. వింటే చెవులుంటే వినాలే, మీకు చెవులుంటే వినాలి అంటున్నాడు. అంటే అర్థం ఏంటి? ఇది నీకోసమే, నీకే చెప్పినా, నువ్వే అర్థం చేసుకోవాలి. నీ బతుకట్లు ఉండకూడదు. పిలిచిన పిలుపు గొప్ప విందుకు పిలువబడ్డావు. ఆ గొప్ప విందు కోసం ఒక్కనాడు కూడా అలసిపోకుండా, మిస్ అవ్వకుండా, ఆబ్సెంట్ అవ్వకుండా ప్రతి ఆదివారం వచ్చేసి నువ్వు తీసుకోవాలి ఆ విందు. ఏ విందు? గొప్ప విందు. గొప్ప విందు. గొప్ప విందు ఎందుకో తెలుసా? నోటితో తినటం మాత్రమే కాకుండా చెవులతో తినే విందు ఇది. అవునా కదా? చెవులతో వినేటటువంటి విని తృప్తి పడేటటువంటి విందు. ఎందుకంటే ఈ మాటలే మనకు జీవ ఆహారం. ఈ మాటలను అందించటానికి ఈ లోకానికి వచ్చిన దైవ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుల వారు మన కోసం చేసిన త్యాగం మనకేం చెప్తుంది? విందుకు వచ్చినాడు ఇట్లు ఉండాలబ్బా అని చెప్తుంది. తన్ను తాను సమస్తమును వదిలిపెట్టాలి, దాంతోపాటుగా తన ప్రాణమును సైతం ద్వేషించుకొనని వాడు నావాడు కాడు. నావాడు నాలాంటోడే ఉండాలి. నన్ను చూడొక్కసారి, మరచిపోతివా? ప్రతి ఆదివారం జ్ఞాపకం చేసుకో. నా శరీరాన్ని నేను తృణప్రాయముగా ఎంచాను. నా ప్రాణమును నేను ఎంత మాత్రం లక్ష్య పెట్టలేదు. నా ప్రాణము విడిచేశాను, నా శరీరాన్ని బలిచ్చేశాను. ఇదిగో నా రక్తము కార్చి మీ అందరి ముందు సిలువలో కనపడ్డాను. మీరు కూడా అదే విధానంలో ఉండాలి. అందుకోసమే నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకు మీరేం చేయాలి? నా శరీరానికి సాదృశ్యముగా రొట్టెని తీసుకొని తిను. నీకు ఇప్పుడైనా అర్థం కావాలి, నీకు అప్పుడైనా అర్థమవుతుందేమో. నా రక్తానికి సాదృశ్యంగా ద్రాక్ష రసమును త్రాగు. అదే నా విందు, గొప్ప విందు. యేసుక్రీస్తు అంటే వాక్యం, వాక్యము తినాలి. యేసుక్రీస్తు శరీరధారిగా వచ్చింది కనుక ఆ శరీరానికి సంబంధమైనటువంటి రొట్టె ద్రాక్షరసము కూడా మనం స్వీకరించాలి. ఎంత గొప్ప విందు చూశారు! నిత్య జీవాన్ని ఇచ్చేటటువంటి విందు, నిత్య జీవమును అనుగ్రహించేటటువంటి విందు. ఈ విందులో పార్టిసిపేట్ చేసేటటువంటి మనము యోగ్యమైన రీతిలో దీన్ని తీసుకోవాలి. యోగ్యమైన రీతి అంటే ఇప్పుడు చెప్పండి. ఇప్పుడు చెప్పినటువంటి విధానాలు ఏవి లేకుండా లోకంలోనే బతుకుతూ, లోకానుసారంగా బ్రతుకుతూ, ఇష్టం వచ్చినట్టుగా బ్రతుకుతూ, నాకెందుకు రొట్టె ద్రాక్షరసం, నాకు కూడా, నేను కూడా తింటా, మంచి రుచి ఉంటుంది, అది చక్కెరకి ఇట్లా మంచిగా వేసేసి రెడీ చేస్తారు. రొట్టె ద్రాక్షరసం కూడా మంచిగా తీయగుంటుంది కదా. ఎప్పుడైనా ఇది రక్తం అని తాగినవా? ఇది యేసుక్రీస్తు ప్రభువు వారి రక్తం అని అనుకుని తాగినవా? ఎప్పుడైనా రొట్టె తిన్నప్పుడు ఎంత చక్కగా తినేసినావు, కానీ ఇది యేసుక్రీస్తు ప్రభువు వారి శరీరం అని ఎంచుకొని తిన్నావా? బాధ కలిగేది. నువ్వు అలా ఫీల్ అయి తినుంటే బాగుండేది, ఖచ్చితంగా బాధ కలిగేది. కానీ ఈరోజు ఇవ్వకపోతే బాధపడుతున్నారు. నీ విధానము, అసలు నీ బాప్తిస్మం సరిగా లేదని చెప్పేసి, కానీ అసలు బాప్తిస్మం తీసుకున్నావు లేదు, బాప్తిస్మం తీసుకోకపోయినా వచ్చి తింటూనే ఉంటారు. వచ్చి చాలా చోట్ల బాధ జరుగుతున్నటువంటి బాధ ఏంటంటే ఇదే. అందుకోసమే యోగ్యమైన రీతిలో తినకపోతే ఏమైతే తెలుసా? మళ్ళీ ఇదే విషయం అవుతుంది. జీవాన్ని ఇచ్చే ఇదే విషంగా మారుతుంది అన్నాడు. చూడొకసారి 1 కొరింథీ పత్రిక 1 కొరింథీ పత్రిక 11వ అధ్యాయము 24. దానిని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకము చేసుకొనుటకై దీనిని చేయుడని చెప్పెను.
ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తము వలనైన క్రొత్త నిబంధన, నా రక్తము వలనైన కొత్త నిబంధన, మీరు దీనిలోనిది త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకము చేసుకొనుటకై. ఎవరికైనా జ్ఞాపకం ఉందా? నన్ను జ్ఞాపకము చేసుకొనుటకై దీనిని చేయుడని చెప్పాను. మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలోనిది త్రాగునప్పుడల్లా ప్రభు వచ్చేంత వరకు నేను పెళ్లి చేసుకున్నానని కానీ, నాకు 5 జతల ఎడ్లు కొన్నానని కానీ, నేను పొలము కొన్నానని కానీ, నేను బిజినెస్కి పోతున్నానని కానీ, నాకు ఇది ఇంకోటి వచ్చిందని కానీ, ఇది జరిగింది కానీ అది జరిగిందని కానీ సాకులు చెప్పకుండా చేయాల్సిన పని ఏంటో తెలుసా? ఆయన వచ్చేంత వరకు ఆయన మరణమును ప్రచురించుతానని చెప్పేసి ప్రమాణపూర్వకముగా ఒట్టు పెట్టుకొని తింటున్న తిండి ఈ విందు. ఆ విందులో ఉన్న పరమార్థం అది. ఆ విందు యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క శరీరమును, ఆయన రక్తమును నువ్వు తాగుతున్నావంటే ఆయన రక్తం ఎందు నిమిత్తం పనిచేసింది, ఆయన శరీరం ఎందు నిమిత్తం పనిచేసింది. ఒక్కసారి ఆలోచించండి. తన శరీరముతో దేవుని చిత్తాన్ని జరిపించాడు. మరి నీవు నీ శరీరంతో ఆయన శరీరాన్ని తినటంతో మనం ఏమవుతున్నాం తెలుసా? మన శరీరము తన శరీరముగా మారుతుంది. మన శరీరము తన శరీరముగా మారి మనము తనలా పని చేయాల్సినటువంటి వారముగా, పని చేసేటటువంటి వారముగా మనం తయారవ్వాలన్నది ఆయన కోరిక. మనం ఆయన రక్తము తాగుతున్నప్పుడల్లా మన రక్తమంతం తన రక్తముగా మారుతుంది, తన రక్తములా మారుతుంది. అలా తన రక్తముగా మారినప్పుడు మనం తను చిందించినట్టు ఈ లోక పాపాల కోసం, లోకంలో ఉన్న పాపుల కోసం మనము కూడా మన రక్తాన్ని ఖర్చు చేయవలసినటువంటి వారముగా మనం ఉండాలన్నది ఆయన కోరిక. దానికోసం ప్రయాసపడాలి, కష్టపడాలి, పని చేయాలి అని చెప్పేసి ఆయన ఆశిస్తే, ఈరోజు ఎవరైనా ఈ విధంగా తింటున్నారా? ఈ విధంగా తాగుతున్నారా? 27వ వచనం చూడేమంటున్నాడు, కాబట్టి ఎవడు అయోగ్యముగా, అంటే ఇప్పుడు వరకు చెప్పింది యోగ్యత విధానం, అది రైట్ వే. ఆ రైట్ వే అది. ఆ విధంగా కాకుండా అంటున్నాడు. కాబట్టి ఎవడు అయోగ్యముగా అంటే ఆ విధంగా కాకుండా ప్రభువు యొక్క రొట్టెను తినునో లేక ఆయన పాత్రలోనిది త్రాగునో వాడు ప్రభువు యొక్క శరీరమును గూర్చియు రక్తమును గూర్చియు అతను అపరాధి. ఎంతమంది అయిపోతున్నారు చెప్పి ఇప్పుడు అపరాధిగా. సంఘానికి వచ్చి రొట్టె ద్రాక్షరసం తిని త్రాగి నరకానికి పోతున్న వాళ్ళు ఎంతమంది చెప్పి ఇప్పుడు ఇది తిన్నందుకు తాగినందుకే పోతున్నారు. పర్టికులర్గా ప్రత్యేకంగా మళ్ళీ నరకానికి. ఎంత జాగ్రత్త వహించాలి విషయంలో, ఎంత జాగ్రత్త వహించాలి విషయంలో. అందుకోసమే ప్రపంచవ్యాప్తంగా ఈరోజు ఉన్నటువంటి వాళ్ళందరూ చెప్పేది ఏంటంటే, నీ బాప్తిస్మం వచనానుసారముగా ఉందా? చెక్ యువర్ సెల్ఫ్ అనేది. మనం నువ్వు తీసుకోవటానికి అర్హుడువా? నీ బాప్తిస్మం ఎట్టుంది? ఎందుకంటే బాప్తిస్మం తీసుకున్నవాడు మాత్రమే దీన్ని తీసుకునే అర్హత ఉంది కనుక. మనం మాత్రమే కాదు, ఆల్రెడీ మనం సరి చేసుకున్నాం. కానీ ప్రపంచంలో చాలామంది ఉన్నారు కదా, ఎస్ ఇది నా బాప్తిస్మం అనుకొని. బాప్తిస్మం తీసుకున్నావా? పాపం చేశావా? ఆజ్ఞాతిక్రమంతో బాప్తిస్మం తీసుకునేటప్పుడు వాక్య వ్యతిరేకంగా, వాక్యానుగుణంగా చేసుకోరు. ఆ తర్వాత రొట్టె ద్రాక్షరసం తీసుకునేటప్పుడు కూడా యోగ్యమైన రీతి ఉండదు. మొత్తం రొచ్చంతా మొత్తం పాడు. మళ్ళీ ఏమంటారంటే ఇది సంఘం. సరే అన్నవి సరే, సంతోషం, మంచిదే. సరి చేసుకునే అవకాశం వచ్చినప్పుడు సరి చూసుకో అని అన్నప్పుడు సరి చూసుకోకుండా సాతాను లోపల నుంచి రిటర్న్ అందుతుంది, ఆబ్జెక్షన్ కదా. మీరు కూడా ఈ విషయాలు లోకంలో ఉన్నటువంటి మీ సహోదరులతో చెప్పబద్దులై ఉన్నారు. జాగ్రత్త. ఆశమాష కాదు, అడ్డగోలు కాదు. ఈరోజు నువ్వు 1,00,000 మాట్లాడవచ్చు, కానీ నీ ఆత్మకు నువ్వే బాధ్యురాలివి, బాధ్యుడు. ఒక్కసారి చెక్ చేసుకో.
నీ బాప్తిస్మమా? యోగ్యమైన రీతిలో నువ్వు ఈ భోజనం చేస్తున్నావా? అర్థమవుతుందా? యోగ్యమైన రీతిలోనే ఉందా నీ విధానం? అపరాధి కాబట్టి ప్రతి మనుష్యుడు తన్ను తాను పరీక్షించుకొనవలెను. గదిగలమని చెప్తున్నది. పరీక్షించుకో. అదే బైబిల్ చెప్పింది, మనము చెప్తేది అదే. పరీక్షించుకో, ఒకసారి నిన్ను నువ్వు చెక్ చేసుకో, పరీక్షించుకోవలను. అలాగూ చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోని త్రాగవలను. ప్రభు శరీరమని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకే. ఎంత భయంకరమైన విషయం ఇది, ఎంత బాధకరమైన విషయం ఇది అనగా, ఏది తిని బలపడాలో, ఏది తిని జీవం పొందుకోవాలో అదే తిని నరకానికి పోవటం, అదే తిని చచ్చిపోవటం, అపరాధం అయిపోవటం, శాపగ్రస్తుడు అయిపోవటం బాధాకరం కాదా? అందుకోసమే చెక్ చేసుకోండి. పదే చెప్తున్నది. వాక్యానుసారంగా ఉందా లేదా బాప్తిస్మం మీరు చెక్ చేసుకోవటానికి మన యూట్యూబ్ ఛానల్లో మంచి వీడియోలు బాప్తిస్మం గురించి చెక్ చేసుకోవాలనుకుంటున్నారా? అయితే క్రీస్తు యేసు ద్వారా దేవుని ఆశీర్వాదం ఏది అనే టైటిల్ చెక్ చేసుకోవాలనుకునేటటువంటి వారికి, క్రీస్తు ద్వారా వచ్చిన దేవుని ఆశీర్వాదం ఏది, అది టైటిల్. వెరీ గుడ్. కాబట్టి ఇందువలననే మీలో అనేకులు బలహీనులును రోగులునై ఉన్నారు, చాలా మంది నిద్రించుచున్నారు. అయితే మనలను మనమే విమర్శించుకుని ఎడల, ఎంత గొప్ప మాట అండి, ఎంత గొప్ప మాట. మనల్ని మనమే విమర్శించుకున్నాం అనుకో, అసలు విమర్శ తప్పిపోద్ది, అసలు తీర్పు తప్పిపోద్ది. అందుకోసమే ఎవరైనా చెప్పారనుకో, విమర్శిస్తున్నాడు అంటాడు, అది నీ మేలు కోరేది నాయన అన్న కదా, అది మన మేలు కోరకే. ఎవరైనా విమర్శిస్తుంటే ఆనందపడు, సంతోషపడు, ఎంజాయ్ చేయి. విమర్శించినప్పుడు నిన్ను నువ్వు సరి చేసుకో. విమర్శించే అవకాశమే లేకుండా బ్రతకాలని ట్రై చేయి. అప్పుడు నువ్వు ఎంత పర్ఫెక్ట్గా తయారవుతావు తెలుసా? వండర్ఫుల్గా తయారవుతావు. కాబట్టి మిమ్మల్ని మీరు చెక్ చేసుకోండి, మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి. వచ్చింది గొప్ప విందుకు. ఏ విందుకు? గొప్ప విందు. యేసు క్రీస్తు ప్రభుల వారి శరీరం తిని ఆయన రక్తాన్ని త్రాగి జీవాన్ని పొందుకొనబోయేటటువంటి విందు. పరలోక రాజ్యములో విందు చేయువాడు ఎవరట? ధన్యుడు కదా. పరలోక రాజ్యములో విందు చేయువాడు, భోజనం చేయవాడు ధన్యుడు. అయితారా ధన్యులు? అవ్వాలంటే మిమ్మల్ని మీరు చెక్ చేసుకోండి. చెక్ చేసుకొని వచ్చినానుసారముగా, బాప్తిస్మం వచ్చినానుసారంగా దాన్ని తీసుకునే ప్రయత్నం చేద్దాం. రైట్? ప్రార్థన చేసుకుందాం. పరమ తండ్రి, పరిశుద్ధుడా, పరమందు వాసునుడా నాయన,